వెంకటేశ్వర గారి కాన్స్టిట్యున్సీలో గిరిజనుడి ఇంట్లో సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ నేను వచ్చి తినిపోలేదా? ఈ పథకాలన్నీ లేవా? ఆనాడు వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే. ప్రతి పేదవాడికి నాడు రేషన్ కార్డు ఇచ్చినాం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చినాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం. పేదవాడికి 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. పేదవాడికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం. ఆనాడు ₹1,00,000 అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు అన్నాడు, మిత్తి అన్నాడు. చివరికి రైతు చేతిలో అప్పు, రైతు చేతిలో సిప్ప, రైతు తల మీద అప్పు మిగిలిపోయింది. కానీ ఈ ప్రభుత్వం రైతులకు రైతు రుణమాఫీ చేసి చూపించింది. రైతు భరోసా 10,000 ఇస్తే 12,000 ఇచ్చింది. రైతు ఉచిత కరెంటు ఈరోజు మనం ఇచ్చినాం. వడ్ల కొనుగోలులో ఉత్తమ్ కుమార్ రెడ్డి 30 నెలల్లో 80,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కమిషన్ నుంచి రైతుల కోసం ఖర్చు పెట్టినాం. తెలంగాణ ఉద్యమమే 69 తొలి తెలంగాణ ఉద్యమం. పాల్వంచలో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలో పుట్టింది. బంట్రోతు ఉద్యమం కోసం మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. చంద్రశేఖరరావు మాత్రం నిరుద్యోగుల కళ నెరవేర్చలే. ఈనాడు మొదటి సంవత్సరంలో 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి ఇంజనీర్లను, డాక్టర్లను, నర్సులను, పోలీసులను వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, నిరుద్యోగ ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ కావచ్చు, బతుకమ్మ పేరు మీద ఆడబిడ్డల చీరలలో కూడా కమిషన్లు కొడితే గాడిదలారా ఈడనే తగిలబెట్టిరు. మీరు ఇచ్చిన చీరలు పిట్టలను బెదిరించనిక పొలాలకు కట్టిరా అన్నాడు. కానీ ఇవాళ గాడ మా అక్క కనిపిస్తుంది పాలపిట్ట రంగు. కెమెరాకి అక్కడ తిప్పుర్రా. మా అక్క పాలపిట్ట రంగు చీర కట్టుకొని వచ్చి సైపాయికి ఎత్తింది చూడు. ఇంటాయన కూడా అరే మా ఆమె ఎంత అందంగా ఉందా పాలపిట్ట చీరలు అనుకునే పరిస్థితి. మా అక్క కలకలలాడుతుంది. ఈ తమ్ముడు పండుగ పూట పెట్టిన చీర సారె కింద మా అక్కలు కట్టుకొని ఇవాళ నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం 30 నెలల్లో ఆడబిడ్డల కోసం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఒక్కరు కూడా అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకున్నా, రాములోరి దగ్గరికి పోయినా అనా పైసలు లేకుండా ఈరోజు ప్రయాణం చేస్తురా లేదా మా అక్కల్ని అడుగురి. అక్క కెమెరా మీద కనిపించటోళ్ళు చెప్పురి, బస్సులు ఎవరన్నా రూపాయి అడిగినరా? 2 రోజుల్లోనే ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిన మీరు బస్సు ఎక్కుండ్రి, కావాల్సిన దగ్గర దిగుండ్రి, ఎవడన్నా మీరు కిరాయి అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించుండ్రి, మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉన్నాడు బస్ కిరాయి తెచ్చుకోపో అని. 30 నెలల్లో ఎప్పుడన్నా అడిగినరా అక్క? ఇది 1000 మెగావాట్ల ఉచిత విద్యుత్ యజమానులను చేసినాం. 1000 బస్సులకు ఉచిత ప్రయాణం కాదు, 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం. పెట్రోల్ బంకులు పెట్టించినాం. శిల్పారామం దగ్గర 1000 కోట్లతోని మా ఆడబిడ్డలకు స్థలం ఇచ్చి వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకునేటట్టు చేసినాం. ఇవన్నీ 8,21,000 కోట్ల రూపాయల అప్పులో రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒడుపుగా జాగ్రత్తగా తెలవకపోయినా తెలుసుకొని సమయస్ఫూర్తితోని రాష్ట్రాన్ని నడిపించి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన పథకాలే కాదు ఈనాడు ఈ అన్ని అదనంగా పథకాలను అమలు చేస్తున్నాం. ఇన్ని చేసినందుక మేము ఓడిపోవాలని నేను అడుగుతున్నా. ఇన్ని పనులు చేసినందుక సర్వేలల్లో మీకు అనుకూలంగా ఉందా? నేను అడగదలుచుకున్నా. సన్న బియ్యం తిన్నోళ్ళు, ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు, ఉచిత కరెంట్ వచ్చిన వాళ్ళు, సిలిండర్ 500లకు వచ్చిన వాళ్ళు, ఆర్టీసీలో ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు, ఉద్యోగాలు వచ్చిన మా నిరుద్యోగ యువకులు ఈనాడు మాకు ఓట్లేస్తే బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దగ్గవు, ప్రతిపక్ష హోదా కూడా రాదు. అవునా? 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 20 తారీఖు పైన నేను ఢిల్లీకి వెళ్తున్నా. మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారిని కలుస్తున్నా. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. 26 పార్లమెంట్లు సీట్లలో 20 సీట్లు తెలంగాణ నుంచి మేము అందిస్తామని నేను చెప్పదలుచుకున్నా.